హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం జగిత్యాల జిల్లా విశేషాలు నేర్చుకోబోతున్నాం. మరి జగిత్యాల అనగానే మనకి మెయిన్గా ఈ తరం వారికి 90స్లో తరం వారికి గుర్తొచ్చేది ఏంటంటే జగిత్యాల జైత్రయాత్ర 1978 సెప్టెంబర్ 9వ తారీఖున జరిగినటువంటి రైతు కూలీ ఆధ్వర్యంలో జరిగినటువంటి జగిత్యాల జైత్రయాత్ర. ఇది తెలంగాణ రైతాంగ పోరాటానికి ఊపిరిలూదినటువంటి సంఘటనగా చెప్పవచ్చు. చూద్దాం మరి జగిత్యాల జిల్లా యొక్క విశేషాలని చూద్దాం. జగిత్యాల అనేటటువంటి పేరు ఇది జగ్గదేవుడు ఎవరంటే పొలవాస రాజ్యం. కాకతీయుల సమకాలీకులైనటువంటి పొలవాస నాయకులు కాకతీయులు. వీళ్ళు ఎవరంటే కాకతీయుల సమకాలీకులు కాంటెంపరీ ఆఫ్ కాకతీయాస్. పొలవాస రాజ్య రూలర్ అయినటువంటి జగ్గదేవుని పేరు మీదుగా జగిత్యాల అనేటటువంటి పేరు వచ్చిందని చెప్తారు. అంతేకాకుండా ఫ్రెంచ్ ఇంజనీర్స్ ఎవరంట? ఫ్రెంచ్ ఇంజనీర్స్ జాక్ మరియు తాల్ అంటే కోట నిర్మించడానికి వచ్చినటువంటి ఏ కోట? నక్షత్రపు ఆకారంలో ఉన్నటువంటి కోట. నక్షత్రపు ఆకారం జగిత్యాలలో ఉన్నటువంటి నక్షత్రపు ఆకారం కోట కట్టడానికి వచ్చినటువంటి జాక్ మరియు తాల్ అనేటటువంటి పేర్ల వల్ల, ఇంజనీర్ల పేరు వల్ల దీనికి జగిత్యాల అని వచ్చిందని చెప్తారు. మరి జగిత్యాల అనేటటువంటిది కరీంనగర్ నుంచి వేరైందండి. కరీంనగర్ జిల్లా నుండి ఏర్పడింది కదా. కరీంనగర్ జిల్లా నుంచి ఏర్పడింది ఈ జిల్లా. మరి ఈ కరీంనగర్ జిల్లా నుంచి ఏర్పడినటువంటి జగిత్యాలకి 6 జిల్లాలతో సరిహద్దు ఉంది. 6 జిల్లాలతో సరిహద్దు. మీరు దయచేసి సరిహద్దులకు సంబంధించింది ఒకసారి మీరు తెలంగాణ మ్యాప్ 33 జిల్లాలు ఏర్పడిన తర్వాత ఉన్నటువంటి మ్యాప్ ఏదైతే ఉందో ఆ మ్యాప్ని మీరు చూసి ప్రాక్టీస్ చేసుకుంటే చాలా ఈజీ. అయితే మరి తెలంగాణలో చాలా ఇంపార్టెంట్ రాజ్యం, చాలా ముఖ్యమైనటువంటి రాజులు ఎవరంటే శాతవాహనులు. మరి శాతవాహనుల రాజధాని అయినటువంటి కోటిలింగాల ఈ కోటిలింగాలలో మరి చాలా వరకు శాతవాహనులకు సంబంధించినటువంటి ఆర్టిఫాక్ట్స్, వారు ఉపయోగించినటువంటి కుండలు కావచ్చు, అప్పటి చాలా రకాలైనటువంటి అవశేషాలు బయటపడ్డాయి. శాతవాహనుల రాజధాని కోటిలింగాల, ఇది జగిత్యాలలో ఉంది. ఈ కోటిలింగాల అనేటటువంటిది ఉదాహరణకి ఇది గోదావరి నది అనుకుందాం. గోదావరి నది ఇటు పక్కన మంచిర్యాల జిల్లా యొక్క లక్షెట్టిపేట్ అనేటటువంటి ఊరు ఉంటుంది. లక్షెట్టిపేట్ ఇక్కడ గోదావరి నది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ గోదావరి నదికి ఇటువైపున జగిత్యాల, ఇటువైపున మంచిర్యాల ఉంటుంది. కాబట్టి దీనికి సరిహద్దు గోదావరి సరిహద్దుగా ఉంటుంది. 2 జిల్లాలకు మధ్య సరిహద్దుగా గోదావరి ఉంటుంది. మరి జగిత్యాల అనేటటువంటిది అతి చిన్న జిల్లా కేంద్రం. 33 జిల్లాలలో ఇదే చాలా అతి చిన్న జిల్లా కేంద్రం. చాలా చిన్న పట్టణం అండి. జిల్లాలలో 33 జిల్లాల వరకు చూసుకున్నట్టయితే జగిత్యాలనే చాలా వరకు అతి చిన్న జిల్లా కేంద్రం. మరి ఇక్కడ ముఖ్యమైనటువంటి పట్టణాలు ఏంటంటే జగిత్యాలతో పాటు మెట్పల్లి, కోరుట్ల అనేటటువంటివి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పట్టణాలు. ఈ జగిత్యాలలో చెల్గల్ జమీందారు 1936లో ఒక గడియారాన్ని ఏర్పాటు చేశారు. గడియారం ఇది మార్కెట్లో ఉంటుంది, జగిత్యాల మార్కెట్లో. ఆయన పేరు జగపతిరావు దేశ్ముఖ్. చెల్గల్ జమీందార్ ఎవరట? ఆయన పేరు జగపతిరావు దేశ్ముఖ్ అనేటటువంటి వ్యక్తి. ఈయన చెల్గల్ జమీందారు 1936లో ఒక గడియారం, ఒక పిల్లర్, ఒక క్లాక్ టవర్ ఏర్పాటు చేశారు. ఈ గడియారం ఎక్కడి నుంచి తెచ్చారంటే జర్మనీ నుంచి తీసుకొచ్చారంట. 1936లో ఏర్పాటు చేశారు. ఇది ఇప్పుడు జగిత్యాలలోని మార్కెట్ ప్రాంతంలో ఉంది. ఈ గడియారం కూడా
ఇది ఇక్కడ నుంచి కాదటండి, జర్మనీ నుంచి ఈ జమీందారు తెప్పించడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రివర్ ఏంటి? గోదావరి. ఇంతకుముందు మీకు చెప్పినట్టు గోదావరి రివర్ చాలా ముఖ్యమైనటువంటిది. మరి ఈ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రాజెక్ట్స్ ఏంటి అంటే, ఒకటి ఎస్ఆర్ఎస్పి కెనాల్, ఎస్ఆర్ఎస్పి కాలువ చాలా ముఖ్యమైనటువంటిది. గంగనాల ప్రాజెక్ట్ ఇది ఇబ్రహీంపట్నం ఎక్కడుందట? ఇది ఇబ్రహీంపట్నం వద్ద ఉంది. ఇబ్రహీంపట్నం అనేటటువంటి ఊరు హైదరాబాద్ ఇబ్రహీంపట్నం కాదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత రాళ్లవాగు మరియు రోళ్లవాగు అనేటటువంటి 2 ప్రాజెక్టులు ఉన్నాయండి. రాళ్లవాగు మరియు రోళ్లవాగు. మరి రాళ్లవాగు అనేటటువంటిది ఎక్కడుందంటే ఖతలాపూర్లో ఉంది. ఖతలాపూర్ అనేటటువంటి ఊర్లో ఉంది. రోళ్లవాగు అనేటటువంటిది ఎక్కడ ఉందంటే బీర్పూర్, ఇది మండలం బీర్పూర్. ఈ బీర్పూర్ అనేటటువంటి మండలంలో ఉంది. తర్వాత ఖతలాపూర్ మేడిపల్లిలో ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు కలికోట సూరమ్మ ప్రాజెక్టు. కలికోట సూరమ్మ ప్రాజెక్టు ఇది ఖతలాపూర్ మేడిపల్లి గ్రామాల వద్ద ఉన్నది. నా తెలుగు హ్యాండ్ రైటింగ్ కొంచెం బాగాలేదు, దయచేసి మీరు కొంచెం అర్థం చేసుకోవాలని విన్నపం. ఎందుకంటే ఇలా ఉండి ఈ యాంగిల్లో ఉండి రాయడానికి కష్టం. నాకు ఇక్కడ ఒక సోఫా అడ్డంగా ఉంది, ఈ గ్యాప్లోనే నేను రాయాలి. సో అటువైపు నుంచి కూడా రాయలేను కాబట్టి దయచేసి నా తెలుగు రైటింగ్ అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్, మరి ఈ జగిత్యాల జిల్లాలో ఉత్తర వ్యవసాయ మండలం ఉత్తర వ్యవసాయ మండలం ఉందండి. ఉత్తర వ్యవసాయ మండలం ఎక్కడ ఉందంటే పొలాస. ఈ పొలాసలోనే వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఉంది. వ్యవసాయ పరిశోధనా కేంద్రం అండ్ కాలేజ్. ఓకే, అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ అగ్రికల్చర్ కాలేజ్, ఇది కూడా పొలాసలో ఉంది. ఈ పొలాస అంటే పొలవాస రాజ్యం అని చెప్పాం కదా. ఈ పొలవాస రాజ్యం ఈ పొలాసను కేంద్రంగా చేసుకునే పరిపాలించారు కాకతీయులకి సమకాలికులు. మరి ఈ జగిత్యాలలోనే విత్తన కేంద్రం కూడా ఉంది. విత్తన కేంద్రం ఎక్కడ ఉందంటే అది చెల్గల్. ఇంతకుముందు జమీందార్ అని చెప్పాం కదా, ఆయన ఊరైనటువంటి చెల్గల్లో ఇది ఉంది. మరి ఈ జగిత్యాల జిల్లాలో ముఖ్యమైనటువంటి ఇండస్ట్రీస్ ఏంటి? ఇక్కడ ఇండస్ట్రీస్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ. సార్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ అంటే బోధన్లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ అంటే కాదు. ఇది ఎక్కడుందంటే ముత్యంపేట. ఎక్కడ ఉంది ఇది? ముత్యంపేటలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ. దీన్ని ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ అని కూడా అంటారు. మరి ఇక్కడ ఇంకొక ఇండస్ట్రీ ఏంటంటే బీడీ పరిశ్రమ. ఇక్కడ మహిళలందరూ కూడా బీడీలు చుట్టడం ఒక ముఖ్యమైనటువంటి వృత్తి. ఇది ఒక కాటేజ్ ఇండస్ట్రీగా ఉంది. మరి ఇక్కడ రైల్వే ఇక్కడ పెద్దపల్లి నిజామాబాద్ను కలుపుతూ రైల్వే లైన్ కూడా ఉంది. మరి ఇక్కడ క్రాప్స్ అంటే పంటలు. ఇక్కడ ముఖ్యంగా పండించేటటువంటి పంట వరి తర్వాత మొక్కజొన్న, పసుపు, మొక్కజొన్న ఆ తర్వాత షుగర్ కూడా ఉంది కాబట్టి చెరుకు కూడా ఇక్కడ ఈ జిల్లాలో ఎక్కువగా పండుతుంది. మరి రైల్వే అయిపోయింది. రైల్వే తర్వాత అసలు రోడ్వే చెప్పాలి. ఇక్కడ ముఖ్యమైనటువంటి రహదారి 563 రహదారి. ఇది కరీంనగర్ జిల్లా చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. మరి ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి? ఇది నిజామాబాద్, ఇది మనకి జగిత్యాల్, కరీంనగర్, వరంగల్ గుండా పోతుంది. అంతేకాకుండా NH63 కూడా ఇంకొక రోడ్డు ఉంటుందండి. ఇది ఎక్కడ? నిజామాబాద్, ఆర్మూర్, జగిత్యాల్, మంచిర్యాల్ తర్వాత మహారాష్ట్రలోని జగదల్పూర్ గుండా ఈ యొక్క రోడ్డు మళ్ళీ మహారాష్ట్ర నుంచి ఛత్తీస్గఢ్కి పోతుంది. ఈ జగిత్యాలలోనే నాగులపేట్ సైఫన్ చాలా ఫేమస్. ఇది
ఎందుకంటే ఆసియాలోనే అత్యంత అద్భుతమైన కట్టడంగా చెప్తారు. నాగులపేట్ సైఫన్ కట్టడం ఇది కోరుట్ల వద్ద ఉంది. అంతేకాకుండా 7 పాయల గోదావరి 7 పాయలుగా చీలినటువంటి ప్రాంతం 7 పాయల గోదావరి. మరి 7 పాయల గోదావరి ఎక్కడ చీలిందంటే వేంపల్లి వెంకట్రావుపేట. ఈ 7 పాయలుగా చీలినటువంటి గోదావరిలోనే శాతవాహనుల 17వ రాజు హలుడు మరియు శ్రీలంక రాకుమార్తె లీలావతి యొక్క వివాహం జరిగిందని మనకి పుస్తకాల్లో ఉంది. 7 పాయల గోదావరి వేంపల్లి వెంకట్రావుపేట మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే శాతవాహనుల 17వ రాజు ఆయన హలుడు ఆయన లవ్ మ్యారేజ్ జరిగింది శ్రీలంక రాకుమార్తె లీలావతి పరిణయంలో దాని గురించి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మరి జగిత్యాల సంపూర్ణ ఆయకట్టు కలిగిన జిల్లా, సంపూర్ణ ఆయకట్టు, ఫుల్ వాటర్ అన్నమాట. ప్రతి పంటకి ఖరీఫ్ పంటకి కంప్లీట్గా వాటర్ ఇచ్చేటటువంటి ఫెసిలిటీ ఉన్నటువంటి జిల్లా. ఈ జిల్లాలో ఉన్నటువంటి గుట్టలను రాఖీ గుట్టలు అంటారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి గుట్టలను రాఖీ గుట్టలు అంటారు. ఈ రాఖీ గుట్టలు ఎక్కడున్నాయంటే బోర్నపల్లి, బీర్పూర్, సారంగాపూర్, బోర్నపల్లిలో ఉన్నటువంటి ఈ గుట్టలని రాఖీ గుట్టలు అని కూడా అంటారు. ఈ జగిత్యాలలో పాషిగాం అనేటటువంటి ఊర్లో బుద్ధ స్తూపం ఉందండి. బుద్ధుని యొక్క ప్రాచీన బుద్ధ స్తూపం తెలంగాణలో, మరి జగిత్యాల జిల్లాలో కూడా పాషిగాం అనేటువంటి ప్లేస్లో బుద్ధుని యొక్క స్తూపం యొక్క అవశేషాలు కూడా లభించడం జరిగింది. నాగులపేట సైఫన్ కొరుట్ల ఆసియాలోనే 2వ కట్టడంగా చెప్తారు. ఇప్పుడు మరి ఈ జగిత్యాలకు సంబంధించినటువంటి జాతరలు, అదేవిధంగా దర్శనీయ ప్రదేశాలు ఏమైనా ఉంటే చూద్దాం. జాతరతో పాటు దర్శనీయ ప్రదేశాలు. జగిత్యాల చెప్పగానే చాలామందికి గుర్తొచ్చేటటువంటి ఆలయం మరి కొండగట్టు అంజన్న ఆలయం. జాతరలు మరి ఇక్కడ ముఖ్యంగా జరిగేటటువంటి జాతర ఉత్తర తెలంగాణలోనే చాలా ఫేమస్ అండి. ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద బోనాల జాతర. ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద బోనాల జాతర ఎక్కడ జరుగుతుంది? పెద్దాపూర్ మెట్పల్లికి దగ్గరగా ఉన్నటువంటి పెద్దాపూర్లో ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద బోనాల జాతర జరుగుతుంది. రాయికల్లో జరిగేటటువంటి జాతర భీమన్న జాతర. ఎక్కడ? రాయికల్. ఈ రాయికల్కి మరొక పేరు ఏమంటారు? పాత మనుషులు అంటే మన ముందు తరం వారు ఏమంటారంటే ఈ రాయికల్ని రాయికంటి అని పిలుస్తారు. కొడిమేలలో జరిగేటటువంటి జాతర నల్లకొండ జాతర. ఇది ఎక్కడ జరుగుతుంది? కొడిమేలలో ఏ దేవుడికి జరుగుతుంది? లక్ష్మీ నరసింహస్వామి జరుగుతుంది. అదేవిధంగా బీర్పూర్లో జరుగుతుంది. బీర్పూర్లో జరిగే జాతర ఏ దేవుని జాతర? బీర్పూర్ లక్ష్మీ నరసింహస్వామి జాతర. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి జాతరలు. ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ ప్లేసెస్ టు విజిట్. మీరు కనుక జగిత్యాలకి పోతే ఏమేమి చూడొచ్చు? జగిత్యాలలో అసలు చూసేటివి ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ జగిత్యాలలో చూసేది నక్షత్రపు ఆకారపు కోట. నక్షత్ర ఆకారంలో ఉన్నటువంటి కోట. మరి జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి నక్షత్రపు ఆకారంలో ఉన్నటువంటి కోట ఇది 17వ శతాబ్దంలో చాక్ మరియు తాల్ కట్టారు. ఆ తర్వాత మొఘలుల కాలంలో దీన్ని కొంచెం రెనోవేట్ చేశారు. కాసిం రిజ్వీ కూడా దీన్ని రెనోవేట్ చేసినట్టుగా తెలుస్తుంది. నక్షత్రపు ఆకారంలో ఉన్న కోట. అదేవిధంగా ఇంతకుముందు మీకు చెప్పాను గడియారం స్తంభం, జగిత్యాలలో ఉన్నటువంటి గడియారం స్తంభం. ఆ తర్వాత ఈ జగిత్యాలలో
దీంతో పాటు మనకి కోటిలింగాల అని చెప్పాం కదా, కోటిలింగాల. ఓకే, కోటి లింగేశ్వర ఆలయం, కోటి లింగేశ్వర ఆలయం, కోటి లింగేశ్వర ఆలయం. కోటి లింగేశ్వర ఆలయం ఎక్కడ ఉంది? కోటిలింగాల. సింపుల్, దాంట్లోనే ఉంది ఆన్సర్, కోటిలింగాల. కోటి లింగేశ్వర ఆలయం, కోటిలింగాల. జగిత్యాల జిల్లాకి చాలా పేరు తెచ్చినటువంటి ఆలయం ఒకటి కొండగట్టు అంజన్న ఆలయం అయితే ఇంకొకటి ధర్మపురి ఆలయం, చాలా చాలా ఫేమస్ ఆలయం. మరి ధర్మపురిలో ఉన్నటువంటి ఆలయం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఇక్కడ ధర్మపురి. చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ధర్మపురి. ఈ ధర్మపురిలోనే మనకి బ్రహ్మ ఆలయం, ఆ తర్వాత యమధర్మరాజు ఆలయం. యమధర్మరాజు ఎక్కడ లేదండి, యమధర్మరాజు ఆలయం ఇక్కడే. బ్రహ్మ ఆలయం, యమధర్మరాజు ఆలయం, బ్రహ్మ పుష్కరిణి, బ్రహ్మ పుష్కరిణి, ఇవన్నీ కూడా ధర్మపురిలో ఉన్నాయి. ఆ తర్వాత ధర్మపురిలోనే 60 స్తంభాల ఆలయం, 60 స్తంభాల ఆలయం కూడా మనకి ధర్మపురిలో ఉంది. చూసారా, ధర్మపురిలో ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్. చాలా బ్రహ్మ ఆలయం, యమధర్మరాజు ఆలయం, బ్రహ్మ పుష్కరిణి ఆలయం, 60 స్తంభాల ఆలయం, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, కోటేశ్వర ఆలయం. తర్వాత మనకి కొండగట్టు ఆలయం, కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం, ఆంజనేయ స్వామి, కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం. ఆ తర్వాత సాయిబాబా ఆలయం కోరుట్ల, సాయిబాబా ఆలయం కోరుట్ల ఎంట్రీలోనే. మనం జగిత్యాల నుంచి కోరుట్లకు వెళ్ళేటప్పుడు ఈ యొక్క ఆలయం ఉంటుంది, ఎంట్రీలోనే ఉంటుంది. చాలా ఫేమస్ ఆలయం, చాలా రష్ కూడా ఉంటారు. గురువారం పోతే అసలు సందు దొరకది. తర్వాత గండి హనుమాన్ ఆలయం, గండి హనుమాన్ ఆలయం ఇది బండలింగాపూర్ అనేటటువంటి ఊరిలో ఉంది, బండలింగాపూర్. తర్వాత సహస్రలింగ ఆలయం, తర్వాత పౌలస్తేశ్వర ఆలయం, కోటిలింగాల, సహస్రలింగాలయం, పౌలస్తేశ్వర ఆలయం ఇది ఎక్కడ ఉందంటే పౌలస్తేశ్వర ఆలయం ఇది పొలాసలో ఉంది. క్షమించండి, ఇది పౌలేశ్వర ఆలయం, సహస్రలింగాలయం, కోటిలింగాలు అనుకుంటే కాదండి, పొలాస, ఇది పొలాసలోనే ఉంది. తర్వాత దుబ్బరాజన్న ఆలయం, పెంబట్ల కోనాపూర్, దుబ్బరాజన్న ఆలయం, పెంబట్ల కోనాపూర్ దగ్గర ఉన్నటువంటి ఈ దుబ్బరాజన్న ఆలయం. తర్వాత బీర్పూర్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, ఇంతకుముందే జాతరలో డిస్కస్ చేసాం మనం. బీర్పూర్ లక్ష్మీ నరసింహ ఆలయం. తర్వాత ఎల్లమ్మ ఆలయం, ఎల్లమ్మ దేవాలయం వెల్లుల్ల, మెట్పల్లికి దగ్గరగా ఉన్నటువంటి వెల్లుల్లలో ఎల్లమ్మ ఆలయం ఉంది. తర్వాత శ్రీ కనక సోమేశ్వర ఆలయం మల్లాపూర్, శ్రీ కనక సోమేశ్వర ఆలయం మల్లాపూర్. రామలింగేశ్వర స్వామి ఆలయం వాల్గొండ, రామలింగేశ్వర ఆలయం మల్లాపూర్. ఇంకా చాలా ఫేమస్ చెప్తాను. కాశీ తర్వాత కేవలం రాయకల్లోనే, మన తెలంగాణలోనే ఉన్నటువంటి పంచముఖ లింగ కేశవ స్వామి ఆలయం, పంచముఖ లింగ కేశవ స్వామి ఆలయం రాయికల్. కాశీ తర్వాత ఇక్కడే ఉంటుంది, ఇంకెక్కడా లేదు. కాశీ తర్వాత కేవలం మన తెలంగాణలోనే పంచముఖ లింగ కేశవ స్వామి ఆలయం ఉంది, ఇది కూడా చాలా ఫేమస్. తర్వాత పురాతనమైనటువంటి మర్రి చెట్టు ఇది ఎక్కడుందంటే పైడిమడుగు, జగిత్యాలకు మెట్పల్లికి దగ్గరగా ఉన్నటువంటి పైడిమడుగు అనేటటువంటి ఊరిలో ఈ యొక్క పురాతనమైనటువంటి మర్రి చెట్టు ఉంది. సో ఇవన్నీ ఇక్కడ చాలా ఎక్కువగా మనకి దేవాలయాలు అనేటటువంటివి ఈ జగిత్యాల జిల్లాలో ఉన్నాయి.
సో ఒకసారి మీరు ఒకటికి రెండు సార్లు మీరు చూడండి. అంతేకాకుండా జగిత్యాలలో మన ఇంపార్టెంట్ పర్సన్స్ కనుక చూసుకున్నట్టయితే చాలామంది పర్సన్స్ ఉన్నారు. ఇటీవల చాలా ఫేమస్ అయిన పర్సన్ ఎవరు అంటే మనకి బిగ్ బాస్లో కూడా వెళ్ళారు. ఆమె లంబడిపల్లి గ్రామానికి చెందినటువంటి గంగవ్వ. లంబడిపల్లి గ్రామానికి చెందినటువంటి గంగవ్వ అనేక రకాలైనటువంటి సినిమాలు, సీరియళ్ళతో పాటు వెబ్ సిరీస్లో కూడా నటిస్తున్నారు. అంతే ఏజ్లో కూడా లంబడిపల్లి, జగిత్యాల జిల్లా లంబడిపల్లికి చెందినటువంటి గంగవ్వతో పాటు ఇంకా చాలామంది అనేకులు యూట్యూబ్లలో, అదేవిధంగా సీరియళ్లలో, వెబ్ సిరీస్లలో నటిస్తున్నారు. ఇక్కడ జగిత్యాల జైత్రయాత్ర కూడా జరిగింది. సో ఇదండి మొత్తానికి జగిత్యాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ప్లీజ్ మీకు ఒకటికి గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. ఒకటికి రెండు సార్లు మీరు చదివితేనే మనకు గుర్తుంటుంది, లేకపోతే గుర్తుపెట్టుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి దయచేసి కొంచెం ఫోకస్డ్గా చదవండి, ఒకటికి రెండు సార్లు రాయండి. ఓకే, సో నెక్స్ట్ మనం జగిత్యాల జిల్లా ఇంపార్టెంట్ పర్సన్స్ గురించి చూద్దాం.